ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఈసారి దసరా పండుగ కొంచెంత కష్టమే ఉన్నట్టుంది పాడాయి. ఏమొచ్చింది పేపర్లు అంటే దసరా పండుగకు సుక్క ముక్క బంధు క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు. దసరా పండుగకు సుక్క ముక్క బంధు. కానీ సుక్క ముక్క బంద్ చేస్తే వాళ్ళు ఉంటారా? పేపర్లో మస్తు కోసం అనుకుంటారు, చాలా మంది ఉంటారు. గాంధీ జయంతి నాడే పండుగ. కర్మసల్ల కూడా ఎంత పని చూడు. గాంధీ జయంతి నాడే పండుగ. మరి గాంధీ జయంతి నాడు సీస చేతిలో పట్టుకుందామంటే గాంధీ గుర్తుకొస్తుండొచ్చునా? బ్రాంతి చేతిలో ఉన్నప్పుడు గాంధీ గుర్తుకే రాడు, పొరపాటున కూడా రాడు. అయితే నేను అటు చెప్పకూడదు, కానీ మరి జనాలు చేసేది అదే పని. ఆ రోజున మద్యం మాంసం అమ్మకాలు బంద్ క్వశ్చన్ మార్కే. మద్యం మాంసం బంద్ అని చెప్పింది, కానీ అది కూడా క్వశ్చన్ మార్కే, డౌట్ అన్నట్టు లెక్క. వైన్ షాపులపై ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్పారు వైన్ షాపులు మాత్రం పక్క బంద్ ఉంటాయంట. మీరు ఆయన వైన్ షాపులు బంద్ చేస్తాం మేము ఒప్పుకుంటామా? 3 రోజుల ముందుగా తీసుకొచ్చి పెట్టుకుంటాం పక్క. ఇంకా తుణుకల పైన మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. మాంసం తినాలనా లేదా అనే దానిపైన అంట ఇంకా ఎలాంటి స్పష్టత అయితే రాలేదు. కానీ పోయిన సంవత్సరం కూడా గిట్టనే సేమ్ గాంధీ జయంతి నాడే దసరా పండుగ వచ్చింది. పోయిన సంవత్సరం కూడా ఆయన ఏమైనా ఆగొచ్చు నా జనాలు? పోయిన సంవత్సరం దసరా పండుగకి ఎంత ఇన్కమ్ వచ్చిందంటే రాష్ట్రానికి 1285 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 1285 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది దసరా పండుగకు. అందులో లిక్కర్ సీసాలు ఎన్ని పోయినాయి అమ్ముడుపోయినాయి అంటే 11,03,614 లిక్కర్ సీసాలు అమ్ముడుపోయినాయి. 11,03,614 లిక్కర్ సీసాలు. ఇక బీర్ల కాటన్లు ఎన్ని పోయినాయి అంటే దసరా పండుగ గాంధీ జయంతి మళ్ళీ ఆయన గాంధీ జయంతి బీర్ల కాటన్లు ఎన్ని అమ్ముడుపోయినాయి అంటే అప్పుడు 20,63,350 బీర్ల కాటన్లు పోయినాయి అంట. ఇక చూడరు కథ. 20,63,350 బీర్ల కాటన్లు అమ్ముడుపోయినాయి. గాంధీ జయంతి ఉన్నా కూడా ఒకరోజు ముందుగాలనో ఒకరోజు తర్వాతనో. వైన్ షాపులు దొరుకుతుంటే బెల్ట్ షాపులు దొరకాయా? మార్గాలు ఎన్నో ఉంటాయి. మనం చేయాలనుకునే పని కరెక్ట్ చేయాలనుకుంటే ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి. గా రకంగా పోయిన సంవత్సరం దసరా పండుగకు 1285 కోట్ల రూపాయల ఆదాయం తీసుకొచ్చి పెట్టినాం మనం. మరి ఈసారి కూడా గట్టినే వస్తుంది పండుగ. మరి ఈసారి కూడా గదే పని చేస్తున్నా. ఏడల విషయానికి వద్దాం. ఏడలు కోసుకోవాలంటే దాదాపుగా చాలామంది బండ్లకు పూజ చేస్తుంటారు. ఆ పూజ చేసే సమయంలో ఏమైంది? ఏటనో కోడిపిల్లనో కొంకరక్కనో కోయాలని మొక్కుంటారు. మరి బండి నాడు కొనబోయి ఏటను కోదామంటే గాంధీ జయంతి కొయ్యకుంటుకుంటున్నా. కొత్త బైక్ తెస్తే కొత్త బైక్ ఏదో కొయ్యాలనుకుంటాడు, కొయ్యకుంటుకుంటున్నా. దాదాపుగా అయితే అన్ని రకాలుగా ఆలోచిస్తే ప్రభుత్వానికి మాత్రం చాలా నుక్సాన్ జరుగుతుంది. కానీ మళ్ళీ జనాలు ఆగుతారా ఆగరా అనేది ఇక చూస్తుండాలి మనం అంతే. ఇప్పుడు ఆగొద్దని చెప్తే ఓ బాధ, ఆగాలని చెప్తే కొందరితో ఓ బాధ. అందుకోసమైనా ఏమైనా మనం ప్రేక్షకులు మాత్రమే చూద్దాం ఎట్టెట్టయిద్దో ఏం కథ అనేది చూడాలి. దసరా పండుగ మాత్రం పోయిన సంవత్సరం 1285 కోట్ల ఆదాయం వచ్చింది. మరి ఈ సంవత్సరం పెంచుతారా తగ్గిస్తారా అనేది ఇక చూద్దాం.